అన్నా క్యాంటీన్లు కూడా 5 రూపాయలకు పెడుతున్నారు. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. ఆ 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఉపయోగమేనా మీకు? ఉపయోగమే ఉపయోగమా? ఉపయోగమే మరి 60 రూపాయలు 70 రూపాయల టీవీ ఇప్పుడు తొవ్వలేక నిలిపోతాను. ఎక్కడో పని దొరికింది అనుకో 80 రూపాయలు 70 రూపాయలు కొనాలి. అదే 5 రూపాయలు కొనుక్కుంటాం కదా. అది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుంటే మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్ తీసేవాడు కదా అమ్మా. మరి ఆలోచించలేదు కదా, ఆలోచించక ఆయన పోయాడు. మరి ఈ రోజున ఖర్చులమ్మా, కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసరాలు అన్ని అసలు కూరగాయలు కొనలేకపోతున్నాం, పనులు లేక ఇంటి కట్టుకోలేకపోతున్నాం. అది ఇన్ని ఇబ్బందులు పడతా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. మీకు నమ్మకం ఉందమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు. మాట అంటే మాట కదా, ఇస్తాడు. ఇస్తాడా? నిన్న పెన్షన్లు ఇచ్చాడు అందరికి. ఇచ్చాడు 4000 రూపాయలు పెంచిన దాని ప్రకారం 7000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడు. అందులోకి అంది, అందరికి అంది. మాకంటే ఇసుక విధానం కూడా తీసుకొచ్చిన తర్వాత మీకు మళ్ళీ పనులు మొదలవుతాయి. పనులు ఉండాలి, పనులు ఉండాలి. అన్నట్టుగా కష్టపడే కదమ్మా పని చేసేది. వాళ్ళు 20,000 ఇచ్చినా 25,000 వచ్చినా మనకి ఎన్ని రోజులు తినేస్తాం అవి? మనం కష్టపడితే కదా వచ్చేది. బాబాయ్, పెన్షన్ గురించి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో 4000 రూపాయలు చేస్తాను ఒకేసారి అన్నాడు. 3000 నుంచి 4000 చేశాడు. 3 నెలలు ముందు చెప్పాడు కాబట్టి మొత్తం 7000 రూపాయలు. అందినాయా బాబాయ్? అందినే. పెన్షన్ వచ్చిందా? ఉపయోగమేనా మీకు? వచ్చింది. అంటే మీకు ఉపయోగమేనా? దాని ఖర్చులకి ఉపయోగమేనా? ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి? ఇసుక కూడా మళ్ళీ ఫ్రీగా పనులు లేవు. పనులు అయితే లేవు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అయితే పనులు వస్తాయా? వస్తాయి. అందరు పనులు చేయించుకుంటారు. నా ఫోటో ఇల్లు కడతారు. గత ప్రభుత్వంలో ఇసుక రేటు పెట్టుకున్నారు. అప్పుడున్న పరిస్థితులు అవన్నీ కూడా చూసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ నిన్న మంత్రి గారు ఇసుక ఫ్రీ మళ్ళీ పాత విధానం తీసుకొస్తున్నారు. ఎట్లా ఉండబోతుందన్న? ఫ్రీగా ఉంటే అందరూ పనులు దొరుకుతాయండి. ఈ పథకాల వల్ల మనకు ఉపయోగం లేదు. కష్టపడేవాడికి పని ఉంటే చాలు. అది గత ప్రభుత్వంలో అమరావతిలో ఎలాంటి పనులు జరగల. ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర నుంచి అమరావతిని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అట్లా ఏదైనా ఒక నాయకుడు అంటే పని జరగాలి, 10 మందికి పని ఇవ్వాలి. 10 మంది పని ఇవ్వాలండి. ఈ పథకాల వల్ల ఉపయోగం ఉంది. కష్టపడేవాడికి పని ఉంటే, కష్టపడలేని పథకాలు వస్తున్నాయి, పర్వాలేదు. వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడతాయి పని చేసుకునే వాళ్ళకి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే వాళ్ళు పని చేసుకోలేడు కాబట్టి వాళ్ళ పర్వాలేదు. ఓపుకుని కష్టపడేవాడికి పని చేసుకుంటే అది శుభ్రంగా బతుకుతాడు, శుభ్రంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో వయసుతో సంబంధం లేకుండా ఆటో వాళ్ళకని, దర్జీలకని, వాళ్ళకని, వీళ్ళకని బాగా అంత దుబారా ఖర్చు పెట్టి అప్పులు చేశారు. ఏం లేదండి. అది దానివల్ల ఏ ఉపయోగం లేదు. నిజంగా ఎవరైతే పని చేసుకోలేరో, మనసులో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇస్తే తప్పు లేదండి. వాళ్ళు చక్కగా బతుకుతారో శుభ్రంగా. మొన్న విన్నారా అన్న, ఎవరైతే వృద్ధులు, వికలాంగులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు పెంచిన దాని ప్రకారం పెన్షన్ ఇచ్చారు. పర్వాలేదండి. విన్నాం. టీవీలో చూస్తానండి. టీవీ న్యూస్ ఎక్కువ చూస్తాను. మంచిదేనండి. వాళ్ళకి ఇస్తే మంచిదే. అప్పుల్లో ఉన్నాం, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా అన్నమాట ప్రకారం ఆయన ఇవ్వడం అనేది అన్నమాట ప్రకారం ఇచ్చాడండి, బాగానే ఉంది. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మీలాంటి నిర్మాణ కార్మికులకు సంబంధించి అన్నా క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? చాలా మంచిదండి. అంటే లేని వాళ్ళు కూడా పాపం రోడ్డు మీద ఉండేవాళ్ళు, లేని వాళ్ళు కూడా తింటారు. పని చేసుకున్న వాళ్ళు కూడా టైం క్యారేజీకి తీసుకెళ్ళిపోయినా వాళ్ళు కూడా తింటారు. చాలా మంచిది. అన్నదానం అనేది చాలా గొప్ప అండి. అది తెలిసి మరి ఆయన ఎట్లా 151 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఏదో అబద్ధాలు చెప్పి వచ్చాడు, నమ్మారు జనాలు, నమ్మి మోసపోయారు అంతే. ఇసుక విధానం ఎంత తొందరగా వస్తే అంత పనులు ఎక్కువగా దొరుకుతాయి. పనులు ఎక్కువ జరుగుతాయండి. కార్మికులకు పనులు దొరుకుతాయి, అందరూ శుభ్రంగా బతుకుతారు. ఇసుక ఫ్రీ అయితే పనులు ఉంటాయి. గతంలో మాదిరిగా వారానికి ఒకసారి 2 సార్లు కాకుండా రోజు పనులు ఉంటాయి అనుకుంటున్నారు. ఉంటాయండి బాగా. 14 అప్పటి నుంచి 19 వరకు అప్పుడు ఇసుక ఉచితంగానే ఉంది కదన్నా. అప్పుడు ఎలా ఉండేవి మీ పనులు? అప్పుడు బాగుండేదండి. 5 సంవత్సరాలు మాత్రం పనులు లేవండి మాకు. ఎందుకని ఇసుక వదలలేదు, ఇసుక ఆపేశాడు. ఈ కాంట్రాక్ట్లు కూడా ఎలా చేపిస్తారండి ఇసుక లేకపోతే? రేట్లు పెరగడం కొనుక్కోలేకపోయాడు. ఆ బిల్లులు కూడా వాళ్ళు చేయడానికి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. మరి మనకంటూ ఖర్చులు పెరిగిపోయినాయి కదా, పిల్లలని, వాళ్ళ చదువులని, కరెంటు బిల్లులని పెరిగినాయి గతంలో. పెరిగినాయండి, బాగా పెరిగినాయండి. బాగా ఇబ్బంది పడ్డాం 5 సంవత్సరాలు కూడా. మరి నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అన్నాడు ఆయన. ఇచ్చాడండి. 5 రూపాయలు ఇస్తే 20 రూపాయలు తీసుకున్నాడుగా. సో అదైతే తెలుసు, జనాలకి అందరికి తెలుసు. అంత అమాయకులేం కాదంట. అమాయకులు కాదండి. పిచ్చోలు అనుకున్నాడు కానీ పిచ్చోలేం కదా. వాళ్ళే చేస్తారు. అవును. మరి మొన్న ఏం ఆలోచించారంట అన్న? ఓట్లు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచించి ఉండొచ్చు? ఇక ఏమైంది, మనం అడుక్కోవడం మనం అనుకున్నారు జనాలు. ఆడ గెలిపిస్తే మళ్ళీ గెలిపిస్తే జనాలు అడుక్కోవడం అనుకున్నారు, అందుకని మార్చారండి. సో మొత్తం మీద ఆలోచించి వేసారంట. అవునండి. అన్నా క్యాంటీన్లు కూడా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకు భోజనం. కానీ మీరు గతంలో తిన్నారా అన్నా క్యాంటీన్? ఎలా ఉండేవి? రుచికరంగానే ఉండేది భోజనం? బాగానే ఉండదండి. తిని బాగానే ఉండండి. మళ్ళీ అన్నా క్యాంటీన్లు వస్తే ఉపయోగమే అంటారా? ఉపయోగమే అందరికి. ఉపయోగమే, పేదలకి అందరికి పర్లేదు, తింటారు.
సో పెన్షన్లు కూడా అన్న మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా పక్కన కానీ ఉండుంటే నిన్న 7,000 రూపాయలు అందరికి వచ్చినాయా? వచ్చినాయండి అందరికి వచ్చినాయండి. ఉపయోగమేనా 7,000 రూపాయలు? ఉపయోగం అండి, ఉపయోగం అండి. మరి ముసలి వాళ్ళు ఎట్ట పోతారండి. అవును. సో మొత్తం మీద బానే ఉందంట 20 రోజుల పరిపాలన. బాగానే ఉందండి, బాగానే ఉందండి. పనులు దొరకాలి అంటే వారంలో ఒక రోజు 2 రోజులు అని ఎత్తుకునే పరిస్థితి. 2019 కనుక వదిలితే ఫ్రీగా వదిలితే ఎలా ఉండబోతుంది అనుకో? పనులు బాగుంటాయి. పనులు బాగుంటాయి. ఖర్చులు ఎలా ఉన్నాయి సార్? గతంలో ఎలా ఉంది పరిస్థితి? ఖర్చులు అంతా ఆగనమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన పరిపాలన బాగుందని మా అభిప్రాయం. అందుకు ఓట్లేసి గెలిపించాం అందరం. అన్నమాట ప్రకారం ఆయన అన్ని చేసుకుంటారు. ఆయన ఏడే మాట పోషించుకోండి చంద్రబాబు నాయుడు. క్యాంటీన్లో 5 రూపాయలు మళ్ళీ పెడతా అన్నాడు. మళ్ళీ పెడితే ప్రజలు తింటారు కదా. వచ్చేస్తాయి అవి కూడా. ప్రజలు ఇప్పుడు అన్నం తింటారు కదా. అవును. అంతకుముందు క్యాంటీన్ తీసాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు మళ్ళా. ఏమైనా ఉపయోగం ఆయనకి? అన్నా క్యాంటీన్ తీసేసి పోనీ ఏం లేదు, ఎందుకు తీసాడో తెలీదు. ఆలాలు పెద్ద మాట్లాడుకుని పగల మీద తీసాడో తెలీదు, ఎందుకు తీసాడో తెలీదు. మరి దానికి తోడు మద్యపానం సంపూర్ణంగా తీసేస్తా అన్నాడు. ఎక్కడైనా మందు తీయలేదు, రేట్లు పెంచాడు. అసలు ఏం తాగారో తెలుసా మీకు? తాగిన ఎంతమంది చచ్చారు కదా, చాలా మంది చచ్చారు. ఆ మందు అయితే బొర పిచ్చి ఎక్కిపోద్ది. మళ్ళీ పాత బ్రాండ్లే తీసుకొస్తాం అని చెప్పి తెస్తామన్నారు, చూడాలి కదా మరి. తెస్తామన్నారు. టైం అయితే వాళ్ళు కనీసం ఒక నెల రోజులు వెంటనే అయిపోదు కదా, వెంటనే అయిపోదు కదా. టైం పడి చేస్తామని చేశాడు. పెన్షన్ ఇస్తామన్నాడు, ఇచ్చాడు. మాట నిలబడ్డది. అదే అలా ఒకటి అవుతుంటాయి. అన్ని ఒకసారి అయిపోయి కదా. నమ్మకం అయితే ఉంది, ప్రజలు నమ్మకం ఉండబట్టి ఆయనకి గెలిపించారు.